అన్నట్టు మర్చిపోయి ఈరోజు వీడియో రాలేదన్నమాట. దానికి నిన్నంతా ఫుల్ హెడ్ఏక్, అసలు కనీసం లెగిసే పరిస్థితుల్లో కూడా లేను. అందుకని వీడియో ఏం ఎడిట్ చేయాల. సో ఈరోజు ఎడిట్ చేసి రేపు పోస్ట్ చేస్తా. ఓకే గైస్, రెడీ అయిపోయాం మనం. కొంచెం జలుబు చేసిందనమాట. సో దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దు. మన రూమ్లో నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తా. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ చూడండి, మన విండోలో నుంచి బయట వ్యూ అనమాట. చాలా వీడ్ ఉంది హోటల్, ఎవరు బుక్ చేసుకోండి. ఇది వచ్చేసి చర్చ్ కేథడ్రల్. ఇది ఒక చిన్న వ్యూ అనమాట. ఇది వచ్చేసి టీవీ టవర్. కుదిరితే ఈరోజు దీనిపైకి వెళ్దాం. జస్ట్ సి పనారామిక్ వ్యూ అనమాట. ఓకే, అండ్ దట్స్ ఇట్. అంతకంటే పెద్ద గొప్పగా లేదు. లెట్స్ డిస్కస్ అబౌట్ టుడేస్ ప్లాన్. ఓకే, ఈరోజు మన ప్లాన్ వచ్చేసి ప్రాగ్ క్యాసిల్, లుక్అవుట్ టవర్ పీటర్, నెక్స్ట్ వచ్చేసి లీజర్ టౌన్ వాక్ అనమాట. జస్ట్ స్మాల్ వాక్, లైక్ పార్క్ లాగా ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి చార్ల్స్ బ్రిడ్జ్, నాకు ఇష్టమైంది. లాస్ట్కి వెళ్తాం. రేపు ఏంటి అనేది చూద్దాం. అండ్ మనం ఈరోజు టార్గెట్ పెట్టుకున్నాం 10,000 రూపాయలు టార్గెట్. 3 రోజులు ఉంటాం ప్రాగ్లో. 10,000లోనే ఫినిష్ అవ్వాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో టోటల్ ఎంత అయింది అనేది చూపిస్తా. సో మొత్తం చూడండి వీడియో. గైస్, ఈరోజు సన్నీ ఉందన్నమాట. సో మనం మోస్ట్లీ ఈరోజు అవుట్డోరే తీసుకున్నాం. రేపు ఇండోర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రానమికల్ క్లాక్ కానీ అలాంటివన్నీ రేపు. సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బీ పేషెన్స్. పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మనకేమంత వచ్చు. మనకు వచ్చిన దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా అంతే. మనం బడ్జెట్లో ఉన్నాం కాబట్టి సూపర్ మార్కెట్కి వచ్చాము బ్రేక్ఫాస్ట్ కొనుక్కోవడానికి. చూద్దాం ఏం కొన్నాం. 170 క్రోనా అయిందనమాట. అదంతా చివరిలో ఇండియన్ రూపీస్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. తింటున్నాను, టైం వేస్ట్ అవ్వదని. అక్కడికి ఉన్నాగా పెద్దగా ఏం బాగా. ఇండియన్ ఫ్లాగ్ in Czechia. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళే క్యాసిల్ వచ్చేసి 1000 ఇయర్లో కట్టారంట. దాన్ని ఒక 4-5 సామ్రాజ్యాలు ఆక్యుపై చేసింది. అందులో ఒకటి వచ్చేసి పోలాండ్ సామ్రాజ్యం కూడా ఉంది. దాని తర్వాత మళ్ళీ చెక్ సామ్రాజ్యం మళ్ళీ ఆక్రమించుకుంది. ఈ చెక్ వాళ్ళందరినీ కలిసి బొహెమన్ కల్చర్ అంటారు అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఏ కల్చర్ కూడా పెద్దగా పట్టించుకోరు. ఎథిస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్. నేను ఏ కంట్రీలో కూడా కబాబ్లో పోర్క్ వేయటం చూడలేదు, ఇక్కడే చూసా ఫ్రెండ్స్. అంత ఎథిస్ట్ వీళ్ళంతా. Czech city, Praha.
అండ్ అది వచ్చేసి చెకియా ఫ్లాగ్ అనమాట. ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటాడు. ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నాడా లేదా ఎలా తెలిసిద్దంటే ఆ చెకియా ఫ్లాగ్ ఇప్పుడు కింద ఉంది కాబట్టి ప్రెసిడెంట్ ఇక్కడ లేడు, పైకి ఉంటే ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నట్టు. దిస్ ఈజ్ ద ఓన్లీ క్యాసిల్ ప్రెసిడెంట్ ఉండేది. మ్యాప్ టు కాసల్. Prague Cathedral. ఇలాంటి ప్లేసెస్కి మనం ఎర్లీ మార్నింగ్ వస్తే, ఆల్రెడీ ఇప్పుడు 9 అయింది, చూసారు వెనక ఎంతమంది జనాలు ఉన్నారు. ఇంకొంచెం ఎర్లీ మార్నింగ్ వస్తే జనాలు ఉంటారు అన్నమాట. అంటే క్రౌడ్ లేకుండా ఫోటోలు దిగుదాం అనుకున్నా అలాంటప్పుడు ఎర్లీ మార్నింగ్ రావాలన్నమాట, పెద్ద క్రౌడ్ ఉండదు. ఇంకొక గంటన్నర పోతే సచ్చే క్రౌడ్, అంతా నడవడానికి కూడా ఖాళీ ఉండదు అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓవర్ నాయన ఆ జనాలు ఎదురు ఆయన. ఇప్పుడు బిగినింగ్లో ఉందన్నమాట పొజిషన్. ఓకే, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, ఇప్పుడు వచ్చే సోషల్ గురించి మాట్లాడుకుందాం మనం. ఈ కసిల్ వచ్చేసి 1003లో బిల్డ్ చేశారన్నమాట. దీన్ని బిల్డ్ చేసింది చెక్ కింగ్. అతని పేరు కింద ఇస్తా, నాకు నోరు తిరగట్లేదు ఎందుకు వాడి పేరు బూతు చేయడం. ఆ నెక్స్ట్ వచ్చేసి 1103లో పాలిష్ కింగ్ అనే అతను క్యాప్చర్ చేశాడు. అక్కడి నుంచి ఒక 100 కాదు 50 ఇయర్స్ వాడు రూల్ చేశాడు. దాని తర్వాత చెక్ వాళ్ళు క్యాప్చర్ చేశారన్నమాట. ఆ కింగ్ని పంపించారు పోలాండ్. తర్వాత 13th సెంచరీలో దీన్ని తగలబడింది. 1305లో 1307లోనో మళ్ళీ రీబిల్డ్ చేశారన్నమాట. ప్రజెంట్ అది ఇంకా ముందు మళ్ళీ చెప్పుకుందాం. హాయ్, కెన్ ఐ హ్యావ్ Prague Castle main circle? Sorry? 900 and 2 times Cathedral Tower. So cathedral is first ticket. If you want to visit cathedral, it's first ticket. The last is a tower, 300 stairs. Okay. Okay. ఇప్పుడు ఇంకో టికెట్ కొన్నాం అనమాట కెథెడ్రల్ మెయిన్ స్క్వేర్కి. అది వచ్చేసి 450 చెక్ క్రోనా. యాజ్ ఐ సెడ్ కింద ఇస్తా. తర్వాత ఆడియో గైడ్ తీసుకుందాం అనుకుంటున్నా, కానీ వాళ్ళు క్యాషే కావాలంటున్నారు. చూద్దాం ఎలా వెళ్తాం. చెక్ క్రోన్స్ 200, 300, no 600. ఇంకోటి గైస్, ఆడియో గైడ్ కావాలంటే 350 కరోన్ ఆల్రెడీ పే చేసా, కింద ఇస్తాను. ఆ నెక్స్ట్ డిపాజిట్ 500 కావాలంట విత్ క్యాష్. కార్డు తీసుకోరు, క్యాషే కావాలి. సో బీ రెడీ ఫర్ దట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఈ ఆడియో గైడ్ చాలా వియర్డ్గా ఉందన్నమాట. పోలాండ్లో అయితే నీట్గా హెడ్సెట్ అయిన ఇస్తారు, ఇదేమో చెవులో పెట్టుకొని వినాలంట. ఎంతసేపు పెట్టుకుని అంటారు. అను టూ మచ్ కాస్ట్లీ. టూ మచ్ అంటే టూ మచ్. ఇది పెద్ద స్కామ్. ఇప్పుడు వచ్చేసి ఓల్డ్ రాయల్ కాసల్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఎలా ఉందో చూద్దాం.
ఇప్పుడు మనం చూసింది వచ్చేసి హీటర్. హీటర్ చూడండి, ఎక్కడ కూడా ఉంది వెనక. వెనక కనబడేది హీటర్. యా, ఇది వచ్చేసి ఓల్డ్ హాల్ అనమాట. సో ఈ ఓల్డ్ హాల్లో అప్పట్లో మనం ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నట్టే వాళ్ళు కూడా అప్పట్లో అరేంజ్ మ్యారేజెస్ చేసుకునేవాళ్ళు. అక్కడ మీకు కనబడే సింబల్స్ వచ్చేసి 3 కంట్రీల సింబల్స్. ఆ బల్లిది వచ్చేసి చెక్యా, డబ్ల్యూ వచ్చేసి పోలాండ్, అది ఇంకోటి ఏదో వెరైటీ సింబల్, అది వచ్చేసి హంగేరీ. ఇలా ముగ్గురు ఇక్కడ అబ్బాయిని అమ్మాయి, అమ్మాయిని అబ్బాయి ఇచ్చుకున్నారు అనమాట. అప్పట్లో ఈ హాలు మెయింటైన్ చేసేవాళ్ళు. ఇందాక చెప్పా కదా ఇక్కడ వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని. సో వాళ్ళకి సింబలైజ్గా ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క సింబల్ ఇచ్చారన్నమాట. అది ఇప్పుడు చూపిస్తాను మీకు. It's St. George Church. సో ఈ చర్చ్ వచ్చేసి మళ్ళాంటి వాళ్ళకి కాదు, పెద్ద పెద్ద వాళ్ళకి, కింగ్స్, ఓన్లీ కింగ్స్. వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఫైనల్ ఫినరల్ చేసి సమాధి చేస్తారు. మళ్ళాంటి వాళ్ళకి కాదులే, చిన్న చిన్న వాళ్ళకి కాదు అది. సో ఓన్లీ కింగ్స్. కింగ్ ఈజ్ ఆల్వేస్ ఏ కింగ్. మనం ఎప్పుడైతామో కింగ్స్. ఇప్పుడు మనం ఆయుధ కరాగ్రామంలోకి వెళ్తాం అనమాట. కత్తులు, కటార్లు, బల్లాలు ఇవన్నీ తయారు చేసే ప్లేస్కి. అది పురాతన కాలంలో ఎలా ఉందో చూద్దాం.